జైనుల విద్యా విధానం చూసుకున్నట్లయితే జిన అంటే ఇంద్రియాలను జయించినవాడు అని అర్థం. అహింసావాదాన్ని జైనులు ప్రోత్సహించడం జరిగింది. వేదకాలము లేదా వేదముల యొక్క ఆధిక్యాన్ని వీళ్ళు ఖండించారు. కర్మకాండలకు ప్రాముఖ్యతను ఇవ్వలేదు. ఆత్మ శరీరం అంతటా వ్యాపించి ఉంటుందని ఈ జైనులు చెప్పడం జరిగింది. తపస్సు మాత్రమే కర్మబంధాన్ని తొలగిస్తుంది అని చెప్పారు. మోక్షం కోసం త్రిరత్నాలను పాటించాలి. దానిలో ఒకటి సమ్యక్ దర్శనం అంటే తీర్థంకరుల బోధనల మీద శ్రద్ధ, సమ్యక్ జ్ఞానం అంటే సత్యాన్ని గ్రహించడం, సమ్యక్ క్రియ తీర్థంకరులు ఏం చెప్పారో ఆ బోధనలని తమ జీవితంలో పాటించడం. పూర్వజన్మ సుకృతాన్ని బట్టి జన్మ లభిస్తుంది అని జైనులు భావించేవారు. జైనుడు తీర్థంకరుడు కావాలంటే 4 దశలు దాటాలి. ఒకటి సాధు సన్యాసి అంటారు. సెకండ్ది ఉపాధ్యాయ, దీన్ని టీచర్ స్థాయి అంటారు. ఆచార్య, దీన్ని ప్రొఫెసర్ స్థాయి అంటారు. అరిహంత్, దీన్ని నిర్యాణం పొందేవాడు అంటారు. పంచజ్ఞానాలు మతి, శృతి, అవధి, మనఃపర్యాయం, కేవలం ఈ 5టిని పంచజ్ఞానాలు అంటారు జైనమత విద్యా విధానం ప్రకారంగా. జైనమత ప్రబోధకులను తీర్థంకరులు అంటారు. తీర్థంకరులు మొత్తం 24 మంది ఉంటారు. జైన మతానికి తొలి తీర్థంకరుడు వృషభనాథుడు, 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. పార్శ్వనాథుడు చెప్పిన 4 సూత్రాలు అహింస అంటే హింస చేయరాదు, అసత్యం పలకరాదు, దొంగతనం చేయరాదు, దీన్ని అపరిగ్రహం అంటారు. ఆస్తిపాస్తులు పోగు చేయరాదు, దీన్ని అస్తేయం అంటారు. 24వ తీర్థంకరుడైన మహావీరుడు 5వ సూత్రంగా బ్రహ్మచర్యంని చేర్చడం జరిగింది.